హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏ టాపిక్ గురించి మీకు చెప్పడానికి అయితే మీ ముందుకైతే వచ్చానంటే, ఒక ఆటిస్టిక్ కిడ్ పేరెంట్గా ఆటిస్టిక్ కిడ్ పేరెంట్స్ ఆటిజం పెయిన్ ఎలా ఉంటుంది అనేది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఇది నేను ఎక్కడో నేర్చుకో అవసరం లేదు, ఎక్కడో చదువుకో అవసరం లేదు, ఎవరినో అడగాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఒక ఆటిస్టిక్ కిడ్ పేరెంట్గా నేను డైలీ నా కిడ్తో నేను తనని పెంచే విధానంలో నేను భరిస్తున్న పెయిన్, స్ట్రెస్, యాంగ్జైటీ, మెంటల్ హెల్త్ ఇవన్నీ సంబంధించినవే. ఒక ఆటిస్టిక్ పేరెంట్గా ఇవన్నీ నాకు తెలిసినవే. సో ఇవన్నీ నేనైతే మీతో షేర్ చేసుకోవడానికి అయితే మీ ముందుకైతే వచ్చాను. ఒక ఆటిస్టిక్ పేరెంట్ ఒక ఆటిజం కిడ్ని పెంచే విధానంలో దే ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్. చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి, చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు, వాళ్ళ మెంటల్ హెల్త్ చాలా పాడవుతుంది, ఇంకా డిప్రెషన్ కూడా వెళ్తూ ఉంటారు చాలామంది పేరెంట్స్ అయితే. సో ఎందుకు స్ట్రెస్ తీసుకుంటారు వాళ్ళు పేరెంట్స్ అంటే, తన కిడ్నీని పెంచే విధానంలో తన కిడ్ నీడ్స్ తీర్చే విధానంలో, తన కిడ్ సేఫ్టీ గురించి ఆలోచించే విధానంలో వాళ్ళైతే చాలా స్ట్రెస్కి అయితే గురవుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్, గ్రీషు స్కూల్కి వెళ్తుంది, సేఫ్టీ. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నాము, ఓకే, మనం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సేఫ్టీ ఎవరు చూసుకుంటారు? ఒక మదర్ చూసుకునేటట్టు ఎవరు చూసుకోలేరు. ఎవరు చూసుకున్నా కూడా ఆ మదర్కి చాలా చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటుంది, ఎలా ఉంది, ఏం తింటుంది, ఏం చేస్తుంది, సేఫ్టీ. ఇప్పుడు మదర్ ఉన్నా కూడా తను ఎక్కడికైనా వెళ్ళిందన్నా కూడా, ఒక గంట ఎక్కడికైనా వెళ్ళినా కూడా తన సేఫ్టీ గురించి ఆలోచిస్తూనే ఉంటారనమాట. ఈ విధంగా వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంకా తన నీడ్స్, ఏ టు జెడ్ నీడ్స్, కిడ్కి అయితే ఏ టు జెడ్ నీడ్స్ అయితే మనం చేస్తూనే ఉండాలి. తిండి పెట్టడంతో పాటు బాత్రూమ్కి, పాటీకి, ఇంకా డ్రెస్సింగ్, ఫుడ్ పెట్టడం, ఇలా ఇక వాళ్ళ నీడ్స్ ప్రతిదీ ఇంకా అంతేనా. అవి చేసినా కూడా వాళ్ళు సపోర్ట్ కూడా చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇవన్నీ మనం చేయడం ఒక కిడ్కి పేరెంట్గా ఒక ఎత్తు అయితే, వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది ఇంకొక ఎత్తు. ఇప్పుడు అందరు కిడ్స్ సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీషు గురించే తీసుకుంటే, గ్రీషుకి అయితే సెన్సరీ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి గ్రీషు డ్రెస్సింగ్ వేసుకోవడానికి కూడా సపోర్ట్ చేయదు, అరుస్తుంది. సో తనకి ఏదో ఆడించి బుజ్జగించి వేస్తూ ఉండాలి. ప్రతిసారి మనం అలా చేయలేము. ఒక్కొక్కసారి మనకి ఆ లెవెల్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం కూడా స్ట్రెస్కి గురవుతుంటాం, కొట్టడం ఏదో చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా పేరెంట్స్ అయితే చాలా స్ట్రెస్కి అయితే గురవుతారు ఫ్రెండ్స్. ఏదైనా ఇప్పుడు గ్రేషన్ పాటికి తీసుకెళ్ళిన ఇంట్రెస్ట్ చూపించదు కూర్చోడానికి. ఇలా చాలా రకాలుగా పేరెంట్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్లీపింగ్. ఆటిస్టిక్ కిడ్ పేరెంట్స్ స్లీపింగ్ అనేది, సైకిల్ అనేది అసలు ఒక రెగ్యులర్గా ఉండదు. ఎందుకంటే ఒక టైంకి వాళ్ళకి ఒక టైం అనేది మనం పెట్టాలి. సో అది ఆ టైంకి వాళ్ళకి అలవాటు అవుతుంది. బట్ వాళ్ళు తినే ఫుడ్ వల్ల అంటే అన్నీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు కదా. సో వాళ్ళు డిస్టర్బ్డ్గా పడుకుంటారనమాట. నైట్ టైంలో ఏమైనా ఇండైజెషన్ అయినా, కడుపు నొప్పి పెట్టినా, ఇంకా వాళ్ళు సరిగ్గా పడుకోరు. అంతగా మించి డీప్గా అయితే అసలు పడుకోరు. ఏ చిన్న సౌండ్స్ వచ్చినా లేచిపోతూ ఉంటారు. ఇంకా ఎవరి గురించో ఎందుకు, నా స్లీపింగ్ సర్కిల్ కూడా అలానే ఉంటుంది, డైలీ డిస్టర్బ్డ్ స్లీప్. ఇంకా వాళ్ళు సెల్ఫ్గా పడుకోవడానికి అయితే ఇష్టపడరు. మనం మదర్ ఉండాలి, మదర్ పక్కన ఉంటేనే పడుకుంటారు, పక్కన ఉండాలి, ఇంకా చేతుల మీద పడుకుంటారు, పిల్లో మీద కూడా పడుకోరు. మా గ్రీషకి అయితే చిన్న తెలవ వచ్చేసినా ఇంకా మనిషి మీద పడుకోవడానికే చూస్తుంది. సో ఇలా డైలీ డిస్టర్బ్డ్ స్లీప్ అనమాట. సో ఆ స్లీప్ అలవాటు అయిపోయింది. మరి మనకి ఏం చేయలేం, ఇదే స్లీప్ అనుకోవడం తప్ప. అండ్ ఒక వాళ్ళకి ఇంకా ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉంటాయి. వాళ్ళకి చాలా బర్డెన్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ థెరపీస్ అని, హాస్పిటల్ అని, ట్రీట్మెంట్స్ అని, హోమియో అని, ఏవేవో ఇంకా ఎవరిదాకా ఎందుకు, నేనే చూస్తూ ఉంటాను కదా పినాకిల్లో ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క
ఒక్కొక్క రకంగా ఏ విధంగా కిడ్నీ మార్చుకుందామా అని ఏదో ఒక ట్రీట్మెంట్ అనమాట. ఒకవైపు థెరపీస్ ఇవ్వాలా, ఒకవైపు స్కూల్కి తీసుకువెళ్ళాలా, ఒకవైపు మెడిసిన్ యూస్ చేయాలా, ఇన్ని రకాలుగా బర్డెన్స్ అయితే ఉంటాయి. యాజ్ ఏ ఆటిస్టిక్ పేరెంట్గా ఇది నాకు తెలుసు, నేను ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ హోమియో యూజ్ అవుతుందో, ఏ హోమియో తనకి పడుతుందో, కొందరు అంటారు కేరళ వైద్యం యూజ్ చేయండి అంటారు, కొందరు హోమియో యూజ్ చేయండి అంటారు, కొందరేమో ఎందుకు ఏ మెడిసిన్ పనికిరాదు అంటారు. ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తారనమాట పేరెంట్స్. సో సో నెక్స్ట్ వచ్చేసి మనకి సోషలైజేషన్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకైనా, పండగలకైనా, ఎక్కడికైనా బయటికి, ఇప్పుడు మనం డైలీ లివింగ్ మన ఇంట్లో ఉండి థెరపీకి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, తీసుకొచ్చేసి పెట్టేసి, బజ్జో పెట్టేసి, ఈ లైఫ్ స్టైల్ ఓకే. ఏదైనా పండగకి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, ఏ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినా కూడా అలాంటప్పుడు మనం వాళ్ళ నుంచి అంటే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇది మనకే తెలుస్తుంది, ఒక ఆర్టిస్టిక్ పేరెంట్కే తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, మన కిడ్ బిహేవియర్ చూసి వాళ్ళు ఏమనుకుంటారు అని. సో అదొక చిన్నతనంగా ఉంటుంది అనమాట. అంటే ఎలా ఫీల్ అవుతారు అనేది ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. అది ఫ్యామిలీ నుంచి అయినా, ఫ్రెండ్స్ నుంచి అయినా, బయట పీపుల్ నుంచి అయినా, ఎవరైనా సరే అది. అందుకే చాలామంది ఆర్టిస్టిక్ పేరెంట్స్ బయటికి వెళ్ళడానికి అయితే ఇష్టపడరు. బయటికంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, ట్రిప్స్కి అలాంటివి. ఎందుకంటే ఎవరు ఫ్యామిలీ ఉండదు కదా, వాళ్ళు హ్యాపీగా వెళ్తారు. అదే ఏ పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళాలంటే ముందే మాకు దడ పుట్టేస్తుంది అనమాట. వీళ్ళు కిడ్స్ ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇదంతా చేయడం కన్నా ప్రశాంతంగా ఇంట్లో ఉండడం బెస్ట్ అని అయితే అనుకుంటారు చాలామంది పేరెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిడ్ ఫ్యూచర్ గురించి అయితే పేరెంట్స్ ఇంకా ఇంకా డైలీ అదే థాట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బయటికి చెప్పుకోరు, మాటికి చెప్పుకోరు కదా, ఇంకా అదే థాట్ ఉంటుంది. ఎలా ఉంటుంది, వీళ్ళు డిపెండెంట్గా ఉండగలరా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరా, ఇంకా ఇంకా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు మనం లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఇంకా డైలీ ఇవే థాట్స్ అనమాట మనకి. ఇంక ఇవి ఆలోచిస్తుంటే ఇంకా మెంటల్ కూడా వస్తుంటుంది. ఇంక ఏంటి లైఫ్ ఇలా అయ్యింది. ఇంకా మనకి ఇంకేంటి నెక్స్ట్ వాళ్ళ గురించి ఆలోచించడమే కదా. ఇప్పుడు మనం ఉంటున్నాం, చూసుకుంటున్నాము, ఏదో అయిపోతుంది. ఇంకా పెరుగుతున్న కొద్ది ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, మనకేమవుతుందో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళు ఎలా లైఫ్ హ్యాండిల్ చేయగలరు, ఇవన్నీ తలుచుకుంటే చెప్పాను కదా, ఈ విధంగా వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది అయితే చాలా మెంటల్ హెల్త్ అయితే బాగా పాడవుతుంది, డిప్రెషన్కి అయితే గురవుతారు ఇలా ఆలోచిస్తూ. ఎవరిదాకా ఎందుకు, నేనే ఆలోచిస్తూ ఉంటాను గ్రీషు గురించి, ఎలా ఉంటుంది ఏంటి. సో ఈ విధంగానే నేను గ్రీషు సెకండ్ కిడ్ గురించి ఆలోచించాలా ఏంటి. ఇంకా మీకు తెలీదు, మైండ్ 100 రకాలుగా అయితే ఆలోచిస్తుంది, 100 రకాలుగా. ఏ స్టెప్ తీసుకుంటే కరెక్ట్, ఏ స్టెప్ తీసుకుంటే, సెకండ్ స్టెప్ తీసుకుంటే మంచిదేనా, లేకపోతే అదేమైనా రాంగా ఏంటి అనేది అయితే ఒక్కోసారి పేరెంట్స్ షేమ్గా కూడా ఫీల్ అవుతుంటారు. మన కిడ్ ఏమైనా మన కమెంట్స్ని ఫాలో అవ్వకపోయినా, అయ్యో ఏంటి ఫాలో అవ్వట్లేదు, చిన్నారా అని అన్నప్పుడు తను కమెంట్ తెచ్చు అన్నప్పుడు కమెంట్ ఫాలో అవ్వకుండా తన ఆటలో తనున్నా, ఇంకా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, ఇంకా ఏంటి ఇలాగ కమెంట్స్ కూడా ఫాలో అవ్వట్లేదు అని. ఇంకా లాస్ట్కి వచ్చేస్తా ఫ్రెండ్స్, చాలామంది వాళ్ళకంతే మరి సరిగ్గా తెలియకో తెలియదు, పేరెంట్స్ని బ్లేమ్ చేసేస్తారు. హాఫ్ నాలెడ్జ్ ఉంటారు కదా, బ్లేమ్ చేయడమే. మీ వల్ల ఇలా అయింది, మీరు ఇలా చేయడం వల్ల అలా అయ్యింది, మీరు మొబైల్ ఇచ్చడం వల్ల ఇలా అయింది. చెప్పాను కదా, ఇలా థర్డ్ పర్సన్ వల్ల ఇంకా వీళ్ళు స్ట్రెస్కి గురవుతారు, ఇదేంటి ఇలా అంటున్నారు అని బ్లేమ్ చేస్తారనమాట బయట పీపుల్ అలా. ఫర్ సపోజ్ ఇప్పుడు తన ఫైన్ మోటార్ కరెక్ట్గా ఉండదు, తను సరిగ్గా తినలేదు, దానికి ఎలా బ్లేమ్ చేస్తారు, నువ్వు నేర్పలే, చిన్నప్పటి నుంచి నువ్వే పెట్టిస్తావు, అందుకే అలా నేర్పాలి. ఓకే, నేర్పితే నేర్చుకుంటారు, ఇది ఎవరైనా నేర్చుకుంటారు. సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు పడుతుంది, అది మనకు తెలియదా. కాకపోతే వాళ్ళు అలా చెప్తారు, నువ్వు అలా ఇచ్చేయడం వల్లే అలా అయిపోయింది, నువ్వు ఇలా చేసేయడం వల్ల ఇలా అయిపోయింది, ఇలా బ్లేమ్ చేస్తారనమాట పేరెంట్స్ని. అది పడే పేరెంట్స్కే తెలుస్తుంది, వాళ్ళకి ఏం తెలుసు, చూస్తారు ఎగ్జిబిషన్ అంతే, జస్ట్ టైంపాస్.
ఎవరూ సీరియస్గా తీసుకోరు, మనమే కదా సీరియస్గా తీసుకోవాలి. చెప్పేవాళ్ళు 100 చెప్తారు, వాళ్ళకి ఏం పోయింది, ఆ, భరించేది మనం, అంతే కదా ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళకి ట్రీట్మెంట్స్ కోసం ఒక ప్రెషర్ అనమాట. ఇప్పుడు నేను గ్రీషుకి 2.5 years నుంచి థెరపీస్ అయితే తీసుకుంటున్నాను. ఇంత తీసుకున్నా కూడా జస్ట్ 8 lakhs పే చేసాం. ఎంత వర్త్ తను ఇప్పుడు నేర్చుకుంది అనేది అయితే నాకైతే వర్త్ అనిపించలేదు. ఫాల్ట్ ఎవరిలో ఉందనేది తెలీదు. జస్ట్ మూవ్ ఆన్ అంతే. జస్ట్ మూవ్ ఆన్ అవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. సో ఈ విధంగా ఒక ఆటిస్టిక్ కిడ్ పేరెంట్గా ఆటిస్టిక్ కిడ్స్ పేరెంట్స్ పెయిన్ అనేది అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వాళ్ళు ఇంకా అన్నీ చెప్పుకోలేరు, మెంటల్గా చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా అంటే సివియర్గా ఉన్న వాళ్ళకి ఇంకా చాలా దీనిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది చిన్న వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. బాయ్.